సంఖ్యాకాండము 11వ అధ్యాయం మొదటి 3 వచనములు. జనులు ఆయాసమును గూర్చి సనుగుచుండగా అది యెహోవాకు వినబడెను. యెహోవా దాన్ని వినినప్పుడు ఆయన కోపము రగులుకొనెను. యెహోవా అగ్నివారిలో రగులుకొని ఆ పాలెములో నొక కొనను దహింపసాగెను. జనులు మోషేకు మొరపెట్టగా మోషే యెహోవాను వేడుకున్నప్పుడు ఆ అగ్ని చల్లారెను. యెహోవా అగ్నివారిలో రగులుకొనినందున ఆ చోటికి తబేరా అను పేరు పెట్టబడెను. మరొకసారి ఆరాధనకు చేరువచ్చిన పరిశుద్ధులందరికీ నాకు హృదయపూర్వక వందనాలు. ఈ సమయం మందు ఆరాధనలో దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానించబోతున్నాం. కాబట్టి అందరూ హృదయంలో వాక్యం నాటబడినట్లు జాగ్రత్తగా వాక్యాన్ని పరిశీలిస్తూ దేవుని సన్నిధిలో మనం ఉండాలని మనవి చేస్తున్నాను. చదవబడిన లేఖన భాగం ఏంటంటే సంఖ్యాకాండము 11వ అధ్యాయము. సంఖ్యాకాండము 11వ అధ్యాయము మొదటి 3 వచనాలు చదవగా విన్నాము. ఏం జరిగిందంటే అక్కడ ఇశ్రాయేలీలు దేవునికి బాధ కలిగించే విధంగా అక్కడ ప్రవర్తించారు. దేవునికి ఎందుకు బాధ కలిగిందంటే వారేం చేశారో చూద్దాం. జనులు ఆయాసమును గూర్చి సనుగుచుండగా అది యెహోవాకు వినబడెను. యెహోవా దాన్ని వినినప్పుడు ఆయన కోపము రగులుకొనెను. యెహోవా అగ్ని వారిలో రగులుకొని ఆ పాలెంలో నొక కొనను దహింపసాగెను. జనులు మోషేకు మొరపెట్టగా మోషే యెహోవాను వేడుకొనినప్పుడు ఆ అగ్ని చల్లారెను. యెహోవా అగ్ని వారిలో రగులుకొనినందున ఆ చోటికి తబేరా అని పేరు పెట్టబడెను. తబేరా అంటే మంట. అంటే వీరు ఏం చేస్తున్నారంటే ఇశ్రాయేలీలు మన తోటి వ్యక్తులతో మనిషితో ఎలాగైతే సనుక్కుంటాడో, ఎలాగైతే నిర్లక్ష్యంగా అనాలోచితంగా మాట్లాడతారో తోటి మనుషులతో, అలాగే దేవునితో కూడా అలాగే వ్యవహరించారు ఇశ్రాయేలీలు. ఇది మొదటిసారి ఏం కాదు. దేవునిపై సనుక్కుంటాం, ఒక మనిషితో వ్యవహరించినట్లు దేవునితో వ్యవహరించటం అనేది ఇది మొదటిసారి అంటే మొదటిసారి ఏం కాదు. ఇది నిర్గమాకాండం మీరు చూసినట్లయితే 14వ అధ్యాయము, నిర్గమాకాండము 14వ అధ్యాయము 11వ వచనం. అంతటా వారు మోషేతో ఐగుప్తులో సమాధులు లేవని ఈ అరణ్యంలో చచ్చుటకు మమ్మును రప్పించితివా. ఈ విశ్వాసం గల మాటలేనా? అరణ్యానికి వచ్చింది మేము చనిపోవటానికా? అంటే ఐగుప్తులో సమాధులు లేవని చెప్పి సమాధుల కోసం మమ్మలను అరణ్యానికి నడిపించావా మోషే అని. వీరు విశ్వాసంగా ఉన్నట్ట లేనట్ట? వీరు విశ్వాసంగా లేరు. వీరు ఈ మాటలు మాట్లాడేటప్పుడు వీరు ఉన్నటువంటి స్థలం ఎక్కడిది? సేనా పర్వతానికి వచ్చేసారు. అంటే మధ్యలో ఏ అద్భుతాలు చూశారు వీళ్ళు? ఏం చూశారు? ఫరో సైన్యము ఎర్ర సముద్రంలో మునిగిపోవడం చూశారు. రథాలు గుర్రాలన్నీ మునిగిపోవడం చూశారు. ఎర్ర సముద్రం ఇశ్రాయేలీలకి ఒక మనిషి దారిచ్చినట్లు ఇవ్వటం కళ్ళారా చూశారు. చూసిన తర్వాత కూడా వీరు విశ్వాసంగా ఉన్నారా? దేవుడు అన్నీ చూసుకుంటాడులే, సమస్తం ఆయనే చూసుకుంటాడు, ప్రాణాత్మలు దయచేసింది ఆయనే, వాటిని పోషించేది ఆయనే అనే విశ్వాసం ఉందా వీరికి? లేదు. చూడండి, ఆల్రెడీ ఎర్ర సముద్రం దాటి వచ్చిన తర్వాత కూడా వీరి యొక్క హృదయం ఎలాగుందో చూడండి. మమ్మలను అరణ్యంలో చచ్చుటకు రప్పించితివా, మమ్మును ఐగుప్తులో నుండి బయటికి రప్పించి మమ్మును ఇట్లు చేయనేలా. అంటే వీరికి మోషే నాయకత్వాన అరణ్యంలో ఉండటం
మోషే నియమించింది దేవుడే. మోషే నాయకత్వంలో వీరు నడిపించబడటం అనేది వీరికి ఇష్టంగా ఉందా లేదా? ఇష్టం లేదు, సనుక్కుంటున్నారు. పైగా వీరికి ఏది బెస్ట్ అనిపిస్తుంది? ఐగుప్తు దేశం గుర్తుకొస్తుంది వీళ్ళకి. దేన్ని బట్టి గుర్తుకొస్తుందంటే వారు తీసుకునే ఆహారాన్ని బట్టి. వారికి కొన్ని రుచులు అలవాటు అయినాయి కదా, మాంసం కానీ చేపలు కానీ. అవి తిని ఉన్నవాళ్ళు అవి దేవుడి నిమిత్తం కొద్ది కాలం వదులుకోలేకపోతున్నారు. దేవుడి నిమిత్తము దేవుడిని ప్రేమించువారు కొద్ది కాలం మాంసాన్ని మానలేరా? దేవుని ప్రేమించే వాళ్ళు మానతారా? మానరా? సరే, దేవుని ప్రేమించే వాళ్ళు మానరు. డాక్టర్ గారు చెప్తారు మీరు మాంసం తింటే కష్టం అని చెప్పారు. మానతారా? మానరా? దేన్ని ప్రేమించి? ప్రాణాన్ని ప్రేమించి. తన ప్రాణాన్ని ప్రేమించి మీరు తిన్నారా నేనేం చేయలేను అన్నారనుకోండి, మాంసం మానేస్తారు. మీరు కానీ మళ్ళీ తాగడం మొదలు పెట్టారా, ఇక నేనేం చేసేదేం లేదు అన్నారనుకోండి డాక్టర్ గారు, ఖచ్చితంగా వింటారు మాట. ఎందుకంటే ప్రాణాన్ని ప్రేమిస్తారు కాబట్టి. లోకాశలు ఉంటాయి, లోకంలో ఎన్నో ఆశలు ఉంటాయి కాబట్టి నేను ఉండాలి ప్రాణాలతో అనుకుంటారు కాబట్టి ప్రాణాన్ని కాపాడుకునే క్రమంలో డాక్టర్ గారు ఏం చెప్తే అది వింటారు. మరి ప్రాణాత్మలు దేవుని చేతిలో ఉన్నవి. మరి దేవుణ్ణి దేనికంటే ఎక్కువ ప్రేమించమని చెప్తుంది బైబిల్. మీ ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించమంటే ఐగుప్తులో ఉన్నటువంటి చేపలు మాంసం గుర్తుకొచ్చి సనుక్కోవచ్చా? పైగా ఏది బెస్ట్ అనుకుంటున్నారు? మాకు వచ్చేటువంటి కనాను వద్దు, మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయి మేము ఐగుప్తులోనే ఉంటాం అంటే అన్యజనుల యొక్క పరిపాలనలో మళ్ళీ ఉండటానికి ఇష్టపడుతున్నారు. దేని నిమిత్తం? తాగటానికి నీళ్ళు, అలాగే వీరికి నోటికి రుచికరమైన ఐగుప్తులో తిన్నటువంటి ఆహారం మళ్ళీ కావాలని వీరికి గుర్తుకొస్తుంది. ఆహారం గుర్తుకొస్తుంది వీళ్ళకి. చూడండి తర్వాత ఏమంటున్నారు చూడండి, 12వ వచనం. మా జోలికి రావద్దు, కరాఖండిగా చెప్పేస్తున్నారు. మా జోలికి రావద్దు, ఐగుప్తీయులకు దాసుల మగుదమని ఐగుప్తులో మేము మీతో చెప్పిన మాట ఇదే కదా. ఐగుప్తులకు దాసుల మగుదమని ఐగుప్తులో మేము నీతో చెప్పిన మాట ఇదే కదా. మేము ఈ అరణ్యం ముందు చచ్చుట కంటే ఐగుప్తీయులకు దాసుల మగుటే మేలని చెప్పిరి. ఏది మేలంట? ఈ అరణ్యంలోకి వచ్చి మేము చచ్చుట కంటే ఎక్కడుంటాం మేలని చెప్తున్నారు. ఐగుప్తులో ఉండటమే మేలంట. అసలు ఐగుప్తులో వీరి యొక్క పరిస్థితి ఏంటి? దీన్ని మేలు అంటున్నారు వీళ్ళు. ఐగుప్తులో బానిసత్వం మేలంట. ఏంటి బానిసత్వం? బానిసలకు స్వేచ్ఛ ఉంటుందా? బానిసలకు స్వేచ్ఛ ఉంటుందా? వెట్టి చాకిరి చేపిస్తారు అక్కడ. వెట్టి చాకిరి. పశువులు చేసే పని కూడా వీరే చేయాలి. బరువులు ఎత్తాలి, ఇటుకలు తయారు చేయాలి. వెట్టి చాకిరి అంటే మనిషి యొక్క ఒళ్ళు మొక్కలైద్ది అంటారు చూడు, రెక్కలు మొక్కలు చేసుకున్నాను అంటారే, అటువంటి వెట్టి చాకిరి చేసేవాళ్ళు వీళ్ళు. వారి యొక్క మొరలు, వారి యొక్క కేకలు అవన్నీ దేవుడు విన్నాడు. అలాగే అబ్రహాముతో చేసిన నిబంధనను దేవుడు గుర్తు చేసుకున్నాడు. గుర్తు చేసుకొని అబ్రహాము సంతానాన్ని జ్ఞాపకం చేసుకొని ఇటువంటి వెట్టి చాకిరి నుంచి వారిని విడిపించి కనాను దేశంలో వీరిని ఉంచి స్వతంత్రంగా జీవించలాగున, సొంత దేశం ఉండులాగున దేవుడు ప్రణాళిక చేస్తే దేనికోసం వీళ్ళు ఇలా మాట్లాడుతున్నారంటే చేపలు కావాలంట, మాంసం కావాలంట. దానికోసం మళ్ళీ దేనికి వెళ్ళడానికి ఇష్టపడుతున్నారు? బానిసత్వంలోనికి వెళ్ళడానికి ఇష్టపడుతున్నారు. పైగా దాన్ని ఏమంటున్నారు చూడండి, అలా వెళ్ళటం అంట మేలు అంట. మళ్ళీ బానిసత్వంలోకి వెళ్ళటాన్ని మేలు అంటున్నారు ఇశ్రాయేలీలు. కానీ దేవుడు దాన్ని మేలు అంటున్నాడా? దాన్ని మేలు అంటున్నాడా? బానిసత్వం నుంచి విమోచించబడి స్వతంత్రంగా జీవించడం మేలు అంటున్నాడా? దేవుడు మనుషులను బానిసలుగా ఉండటానికి ఇష్టపడుతున్నాడా? స్వతంత్రంగా ఉండటానికి దేవుడు ఇష్టపడుతుంటే వీరేం చేస్తున్నారు? అబ్బే మాకు స్వతంత్రం వద్దు, ఏమొద్దు, ఐగుప్తు దేశంలోనే ఉంటాం, మేము అక్కడుంటే కావలసినంత నాన్ వెజ్ తినొచ్చు, కావలసినంత ఏంటి
చేపలు తినొచ్చు, మాంసం తినొచ్చు. అంటే వీరు బాగా మాంస ప్రియులు అనమాట, మాంసానికి అలవాటు పడ్డారు. పాలు తేళ్లు ప్రవహించే దేశము కావాలంటే కొద్దిపాటి శ్రమను కూడా వీరు ఓర్చుకోలేకపోతున్నారు. మాంసాన్ని కొంతకాలం మానలేకపోతున్నారు. అవసరమైతే మా కణాన్ని కూడా వద్దు, పాలు తేళ్లు ప్రవహించే దేశం మాకు వద్దు, ఏం కావాలి, వెనక్కి వెళ్ళిపోయి మాంసం తినాలి, ఐగుప్తు దేశంలో మాంసం తినాలి. మాంసం తింటావు ఓకే, మీకు వాళ్ళు మాంసం ఒకటే పెడతారా, వెట్టి చాకిరి కూడా చేపిస్తారా? వెట్టి చాకిరి చేపిస్తారన్న విషయం గుర్తురావట్లే వీళ్ళకి. బానిసలు అన్న మాట గుర్తురావట్లా. ఏది మాత్రమే గుర్తుంది, ఎంతసేపటికి వెళ్ళి మాంసం తింటాం అంతే, అక్కడితోనే పరిమితం అయ్యారు. వీరి ఆలోచనలు ఎక్కడితో పరిమితమైనవి, వెనక్కి వెళ్ళి చేపలు మాంసం తింటాం ఇంకంతే. వెట్టి చాకిరి అనేది గుర్తురావట్లా. వారి యొక్క మూలుగులు, వారి యొక్క ఏడుపులు, ఒకప్పుడు వారు పడ్డ శ్రమలు, వాళ్ళు పడ్డ ఇబ్బందులు ఏం గుర్తురాట్లా. వీటన్నింటిని మర్చిపోయేలాగా చేసింది ఏంటో చెప్పండి, చేపలు మాంసం. చేపలు మాంసం అంటే అంతగా బానిసలు అయిపోయారు మాంసానికి. తాము బ్రతికిన దుర్భరమైన జీవితాన్ని సైతం మర్చిపోయారు. అందుకే సామెతల గ్రంథకర్త అంటాడు, హెచ్చుగా మాంసం తినేవారితో సహవాసం చేయకుము. మాంసాన్ని ఎక్కువగా ఇష్టపడుతూ మాంసానికి బానిసలైన వ్యక్తులు మూర్ఖంగా ఉంటారు. బుద్ధిమాంద్యం అనేది వస్తుంది. మాంసం ఎక్కువగా తినండి, మీకు పెద్దలు కూడా చెప్పే ఉంటారు, ఎక్కువగా మాంసం తినమాకంటే చదువు రాదు అనేవాళ్ళు. ఎందుకని చదువు రాదు, బుద్ధి అనేది మాంద్యం అయిపోయింది, మూర్ఖులు అయిపోతారు. కాబట్టి వీరు బాగా మాంసాన్ని ప్రేమిస్తున్నారు. అవసరమైతే మాంసం తిని మళ్ళీ ఏ పని చేయడానికి ఇష్టపడుతున్నారు, బానిసలుగా ఉండడానికి కూడా ఇష్టపడుతున్నారు. చూడండి, శ్రేష్టమైన జీవితం కళ్ళ ముందు దేవుడు పెడితే అది వద్దు, మాకు ఇదే మేలు అని దేవునికే సలహా ఇస్తున్నారు. దేవునికే సలహా ఇచ్చే స్థాయికి వీళ్ళు వచ్చేసారు. మోషేతో మాట్లాడుతున్నారంటే ఎవరితో మాట్లాడినట్లు, ఇండైరెక్ట్గా దేవునితో మాట్లాడినట్టే. నీకు మేలేని తెలియదు, సమాధులు లేనట్టు తీసుకొచ్చి ఇక్కడ మమ్మల్ని తీసుకొచ్చారు, మేము ఈ అరణ్యంలో నశించిపోతాం కదా అని. ఎక్కడ నశించిపోయారు వీళ్ళు, నశించిపోతున్నారా? వీరి బాధ నశించిపోతున్నామనో చనిపోతామనో కాదు, కావలసిన ఆహారము, వారు ఇష్టపడిన వారికి అలవాటైన ఆహారం అరణ్యంలో లేదు. కానీ దేవుడిచ్చిన మన్నా కురుస్తుందా లేదా? దేవుడిచ్చిన మన్నా మాత్రం కురుస్తూనే ఉంది ఆకాశం నుంచి. సాయంత్రం పూట చల్లపూట మంచు కురిసినప్పుడు మన్నా అనేది కురిసేది. చక్కగా దంచుకొని వాళ్ళు పిండిలా చేసుకొని దాంతో అప్పమ్మలు చేసుకొని తినేవాళ్ళు. కాదు నాన్ వెజ్ కావాలంట, మాంసం కావాలంట. బానిసత్వంలో ఉన్నప్పుడు వీరు ఏమేమి తిన్నారో అవన్నీ గుర్తుకొస్తున్నాయి. ఐగుప్తుని విడిచిపెట్టాము అంటే దేశాన్ని మాత్రమే విడిచిపెట్టినట్లుగా చూడకూడదు. వేటిని మర్చిపోవాలి, ఐగుప్తు సంస్కృతిని కూడా విడిచిపెట్టాలి, విగ్రహారాధన విడిచిపెట్టాలి. అక్కడ వారు దేవునికి అసహ్యమైనవి ఏమేమి నేర్చుకున్నారో వాటిని విడిచిపెట్టాలి. దేవుడే ముందుండి నడిపిస్తుంటే విశ్వాసం లేకుండా దేనికోసం వెనక్కి వెళ్ళిపోవాలనుకున్నారు, మాంసం కోసం, చేపల కోసం. తెలివిగల వాళ్ళని వీళ్ళు. పాలు తేనె ప్రవహించే దేశానికి వెళ్తే రోజు తినొచ్చుగా. పాలు తేనె ప్రవహించే దేశము కనానుకి వెళితే నీ ఇష్టం, రోజు తిను, 3 పూట్లు, నెల రోజులు తిని ఎవరొద్దన్నారు? అంటే దేవుడిచ్చే శ్రేష్టమైన ఈవులు మనము పొందుకునే లోపు మనకేముండాలి, ఓర్పు సహనము ఉండాలి. కొన్ని దేవుడి నిమిత్తము విడిచిపెట్టాలి. పౌలు ఒకసారి ఏమన్నాడు తెలుసా, మీకు అభ్యంతరకరమైతే చెప్పండి, నేను మీకోసం మాంసము తినను అన్నాడు. అవసరమైతే అసలు ఎన్నటికీ తిన్నాను అన్నాడు. దేవుడి బిడ్డల కోసము పౌలు చెప్పిన మాట. ఏ మాంసం లేకపోతే చనిపోతారా? దాని ప్లేస్లో వేరే ఏం లేవో తినడానికి. దేవుని ప్రేమించేవారు దేన్నైనా విడిచిపెడతారు. దేవుని కంటే ఎక్కువ ఏది కాదు. దేవుని బాధ పెట్టే క్రియలు వారు చేయడానికి ఇష్టపడరు. వీళ్ళు చూడండి, దేవుని ప్రేమించట్ల ఇశ్రాయేలీలు మాంసం గురించి మాట్లాడుతున్నారు. శాపగ్రస్తమైన జీవితాన్ని దేవుడు తొలగించాడు. మమ్మల్ని కొరడాలతో కొట్టేవాళ్ళు, ఐగుప్తులు వెట్టి చాకిరి చేపించేటప్పుడు వాళ్ళు ఎలాగంటే అలా మాట్లాడేవాళ్ళు.
వెట్టి చాకరీ చేసే వాళ్ళకి అవమానాలు నిందలు ఉంటాయో ఉండవా? ఉంటాయి. ఒక మంచి పొజిషన్లో ఉన్న వ్యక్తిని పిలిచే విధానానికి, వెట్టి చాకరీ చేసే మనిషిని పిలిచే విధానానికి తేడా ఉండిద్దా ఉండదా? అదంతా అవమానమే. మనుషులందరినీ ఒకేలాగా సంబోధిస్తారా? వారి యొక్క స్థితిగతులను బట్టి ఒకరిని గౌరవిస్తారు, వెట్టి చాకరీ చేసే వాళ్ళని అరే ఒరే అంటారు. ఇటువంటి నింద, ఇటువంటి ఘోరమైన స్థితి నుంచి దేవుడు విడిపించి చంటిపెట్టును తీసుకొచ్చినట్టు తీసుకొస్తుంటే దారి మధ్యలోనే ఇంకా కణానికి కూడా వెళ్ళా సేనాపర్వతం దగ్గర గొరకటం మొదలుపెట్టారు. ఒక మనిషి మీద గొణిగినట్టు దేవుడి మీద గొణిగారు. దేవుడి మీద గొణిగితే ఏం జరుగుతుందో మనం అంత ముందు కూడా చూస్తూనే ఉన్నాం. ఏం జరిగింది దేవుడి మీద గొణిగితే? చూడండి, ఇప్పుడు రండి సంఖ్యాకాండానికి. సంఖ్యాకాండము 11వ అధ్యాయము 4వ వచనం. ఇక్కడ ఏం జరిగింది? యెహోవా అగ్ని వచ్చి ఏం జరిగింది? రగులు కొనినందున ఆ చోటుకి తబేరా అని పేరు పెట్టబడిను. అక్కడ చాలామంది ఏమైపోయారు? ఆ పాలెంలో ఒక కొనను దహింపసాగిను. జనులు మోషేకు మొరపెట్టగా మోషే యెహోవాను వేడుకొనినప్పుడు ఆ అగ్ని చల్లారెను. చూడండి, దేవుని కోపం వచ్చినప్పుడు అగ్ని అనేది ఒక కొన అంటుకుంది, పాలెంలో ఒక కొనని అంటుకుంది. దేవుని కోపం వచ్చినప్పుడు దేవుని చేతిలో ఉన్నటువంటి, దేవునికి లోబడేటువంటి శక్తులు భూమి మీద ఉన్నాయా లేవా? ఏమున్నాయి? మనిషిని శ్రమ పెట్టే, మనిషిని బాధించే విధంగా దేవునికి లోబడే శక్తులు ఏమున్నాయి చెప్పండి? అగ్ని, నీరు ఉన్నాయా? ఇంకా అగ్ని, నీరు, గాలి, విష సర్పాలు, జంతువులు, క్రూరమైన జంతువులు, ఇవన్నీ కూడా ఎవరి మాట ఏంటాయి? దేవుని మాట ఏంటాయి. నెక్స్ట్ తెగుళ్ళు. తెగుళ్ళు ఎవరికి రావాలి, ఎవరికి రాకూడదు కూడా ఎవరి చేతిలో ఉంటుంది? దేవుని చేతిలోనే ఉంటాయి. ఇశ్రాయేలుని దేవుడు దండించాడు. ఒక మనిషితో వ్యవహరించినట్లు దేవునితో వ్యవహరించిన ఈ ఇశ్రాయేలుని దేవుడు దండించాడు. కొద్దిగా ఓర్చుకోలేకపోతున్నారు, మాంసం గురించి గొణుకుతున్నారు, చేపల గురించి గొణుకుతున్నారని దేవుని కోపం వచ్చింది. దేవుని కోపం వచ్చినప్పుడు ఏం జరిగింది? ఆయన కోపం రగులుకుంది అంతే. యెహోవా అగ్ని వారిలో రగులుకొని ఆ పాలెంలో ఒక కొనను దహింపసాగాను. ఇక అగ్ని అనేది దహిస్తూ ఉంది, చాలామంది చనిపోతూ ఉన్నారు. వెంటనే మోషే దగ్గరకు వచ్చి మొరపెట్టుకున్నారు. అది వేసారా డోరు? చూడండి 4వ వచనం. వారి మధ్యనున్న మిశ్రిత జనము మాంసాపేక్ష అధికంగా కనుపరచగా ఇశ్రాయేలీయులను మరలా ఏడ్చి మాకెవరు మాంసం పెట్టుదురు? మళ్ళీ మొదలుపెట్టారు. దేవుని ఉగ్రత వచ్చింది, పాలెం ఒక కొన దహింపసాగింది. మోషే వేడుకొనినప్పుడు దేవుడు ఏం చేశాడు? అగ్నిని ఆపాడు. ఆపిన తర్వాత వీరు మరలా ఏమని మొదలుపెట్టారు? మాంసాపేక్ష గల మనుషులు. ఎవరు వీళ్ళు? మాంసం అంటే ఎంతో ఇష్టం. వీళ్ళు పడుకొని నిద్రపోయేటప్పుడు కూడా కల్లోకి ఏమొచ్చింది? వీళ్ళకి మాంసం కల్లోకి వచ్చింది. బాగా తిన్నట్టు, మాంసాన్ని బాగా భుజించినట్లు కల్లోకి వచ్చే అంత మాంసాపేక్ష గల వాళ్ళు అనమాట. అంటే అంత ఇష్టం, ప్రాణానికంటే ఎక్కువగా ప్రేమిస్తారన్నమాట మాంసాన్ని. ఆల్రెడీ దేవుడు అక్కడ దహింపజేశాడు. అయినా కానీ మారు మనసు వచ్చిందంటే రాకపోగా వారి మధ్యనున్న మిశ్రిత జనము మాంసాపేక్ష అధికంగా కనుపరచగా ఇశ్రాయేలీయులను మరలా ఏడ్చి అంటే ఒకప్పుడు ఏడ్చారు, ఇది రెండోసారి ఏడవటం. అంటే ఇక్కడ మరలా ఏడ్చారంటే అర్థం ఏంటి? అంతకుముందు ఒకసారి ఏడ్చారు, మమ్మల్ని కాపాడు, ఇంకెప్పుడు మిమ్మల్ని శోధించము, మేము తగ్గించుకుంటాం, సహనంగా ఉంటాం, ఓర్చుకుంటాం, ఇంకెప్పుడు ఇలాంటి తప్పు చేయమని ఏడ్చారు ఒకప్పుడు. ఏడిస్తే మోషే ప్రార్థిస్తే అగ్ని ఏమైంది? ఆగిపోయింది, చల్లారిపోయింది, చనిపోవటం అనేది ఆగిపోయింది. మరలా మనుషులకు ఉన్నటువంటి ఒక చెడు లక్షణం ఏంటంటే ఒక్కసారి దేవునితో నిబంధన చేసుకున్న తర్వాత రెండోసారి ఏం చేస్తారు? ఆ నిబంధన మేరుతారు, మొదటిసారి మేరుతారు, తన తప్పు తెలుసుకుంటారు. కానీ దేవుడు చక్కదిద్దిన తర్వాత అదే మిస్టేక్ మళ్ళీ చేయరా మనుషులు? ఇక్కడ వాళ్ళు మనుషులేగా, ఇశ్రాయేలీలు.
ఒకసారి బుద్ధి వచ్చిందని బాధపడ్డారు, దేవుడు కాపాడాడు, అగ్నిని ఆపేశాడు. మళ్ళీ కొంతకాలం పోయిన తర్వాత ఏం చేశారు? దేవుడు చేసిన మేలు మర్చిపోయారు, తాను దేవుని దగ్గర ఏడ్చిన ఏడుపులన్నీ మర్చిపోయారు. మర్చిపోయి అదే తప్పు మళ్ళీ చేస్తున్నారు సెకండ్ టైం. చూడండి ఏం చేస్తున్నారు వాళ్ళు, మరలా ఏడ్చి మాకెవరు మాంసం పెట్టేదరు, ఎంతసేపటికి మాంసం గురించే మాట్లాడుతున్నారు. మాకెవరు మాంసం పెట్టేదరు, ఐగుప్తులో మేము ఉచితంగా తినిన చేపలను, కీరకాయలను, దోసకాయలను, కూరాకులను, ఉల్లిపాయలను, తెల్లగడ్డలను జ్ఞాపకమునకు వచ్చుచున్నవి. జ్ఞాపకమునకు వచ్చుచున్నవి, జ్ఞాపకానికి వస్తున్నాయి. ఏ జ్ఞాపకానికి రావట్లా? ఎయ్యి మాత్రమే జ్ఞాపకానికి వస్తున్నాయి. ప్రాణాన్ని పోషించుకునేయే గుర్తుకొస్తున్నాయి వీళ్ళకి. శరీరాన్ని పోషించుకోవటానికి దేవుడిచ్చిన ఆహార పదార్థాలు తప్ప వీళ్ళకి ఏం గుర్తు రావట్లేదు తెలుసా? ఐగుప్తులో వారు చేసిన వెట్టి చాకిరి, బానిసలుగా వారు పొందినటువంటి నిందలు, అవమానాలు అవి గుర్తురాట్లా. ఏం గుర్తుకొస్తున్నాయి? ఐగుప్తులో తిన్న ఆకుకూరలు, కాయగూరలు ఇవి గుర్తుకొస్తున్నాయి, చేపలు, మాంసము ఇవి గుర్తుకొస్తున్నాయి. కానీ అక్కడ వారు పొందినటువంటి నీచమైనటువంటి జీవితం గుర్తురాట్లా. ఎన్ని అవమానాలు పొందారు. ఐగుప్తీయులు ఎవరితో సహవాసం చేయరు? ఇశ్రాయేలుతో సహవాసం చేయరు. అంటే అంత నీచంగా చూసేవాళ్ళు. ఆ జీవితం గుర్తురాట్లా. ఏవి గుర్తుకొస్తున్నాయి? నోట్లోకి వెళ్ళే గుర్తుకొస్తున్నాయి, క్షయమైనవి గుర్తుకొస్తున్నాయి. కానీ వారి జీవితం ఎంత భయంకరమైందో అది గుర్తురాట్లా. అక్కడి నుంచి తప్పించుకున్నాము, అంత నీచమైన జీవితం నుంచి దేవుడు మమ్మల్ని తప్పించాడు, అవి గుర్తురాట్లా. అవి గుర్తుకొస్తున్నాయి అంటే అక్కడ తిన్న తెల్లగడ్డలంట, ఉల్లిపాయలంట, కూరాకులంట ఈ జ్ఞాపకానికి వస్తున్నాయి అంట. జ్ఞాపకానికి వస్తుంటే వాటిని ఎలా కంట్రోల్ చేసుకోవాలి తెలీదా మనిషికి? తెలుసా తెలీదా? ఎవరి దగ్గర డబ్బు తీసుకున్నాం అనుకోండి, మనం తీసుకున్నది ఎలా మర్చిపోవాలో మనకు తెలీదా? అడిగితే ఏమంటారు? నిజమే కదా, నీకు 10,000 ఇవ్వాలి కదా, అస్సలు గుర్తే లేదు అంటారు. అంటే ఎలా మర్చిపోవాలో మనకు తెలుసు. ఎదుటి వారి యొక్క వస్తువులు మన దగ్గర ఉంటే మన ఇంట్లో ఎలా మర్చిపోతాం చూడండి. మన ఇంట్లోనే ఉంటాయి, ఎందుకు మర్చిపోతాం? అది ఇతరులకు ఇవ్వాలని నీకు మనసు ఉంటేనే గుర్తుంటుంది. ఇది మన దగ్గర ఉంచుకుందామంటే గుర్తురాదు. ఫోన్ చేసి అడిగితే ఏం చెప్తారు? అస్సలు గుర్తే లేదు, మర్చిపోవడం కూడా కాదు, అసలు గుర్తులేదు అంటారు అంతే. అంటే మనకు మర్చిపోవడం తెలుసు, కానీ వీళ్ళు ఏం మర్చిపోలేకపోతున్నారు? మాంసాపేక్ష కలిగిన వాళ్ళు, తన ప్రాణాన్ని ప్రేమించుకునే వాళ్ళు, శరీరానుసారులకి గుర్తుకొచ్చేది ఎంతసేపటికి ఏం గుర్తుకొస్తాయి? శరీర సంబంధమైనవి గుర్తుకొస్తాయి. చేపలంట, కీరకాయలంట, దోసకాయలంట, కూరాకులంట, ఉల్లిపాయలంట ఇవి గుర్తుకొస్తున్నాయి అంట. అంతేగాని తాము ఐగుప్తుడి యొక్క చేతి కింద ఎలా నలిగిపోయాము, ఎలా అవమానాలు చెందాము ఈ గుర్తురాట్లా. వాటిని దేవుడు తప్పించినప్పుడు కూరాకులు మర్చిపోలేవా? అంత నీచమైనటువంటి జీవితాన్ని దేవుడు విమోచించినప్పుడు, అటువంటి క్రూరమైనటువంటి సైన్యం నుంచి దేవుడు విడిపించినప్పుడు నువ్వు ఇవి సర్దుకోలేవా? ఉల్లిపాయలు, చేపలు, మాంసాన్ని సర్దుకోలేవా నువ్వు? పోనీ అది లైఫ్ లాంగ్ తినకూడదా? లేకపోతే కనాడికి వెళ్ళినాక తినొచ్చా? కనాడికి వెళ్ళినాక తినొచ్చా, తినకూడదా? అరణ్యంలో ఓర్చుకోలేవా? అలొచ్చినప్పుడు తలంచుకోలేవా? ఏం లేదు వీళ్ళకి. గొడుగుతున్నారు, మునికోలకు ఎదురు తంతున్నారు. మునికోలకు ఎదురు తంతే వారి కాలే చీలిపోతుంది. జ్ఞానం లేకుండా ప్రవర్తిస్తున్నారు. చూడండి, ఇప్పుడు మా ప్రాణము సొమ్మసిల్లెను. సొమ్మసిల్లింది తినటానికి లేక కాదు, తినటానికి లేక కాదు సొమ్మసిల్లింది. ఇక్కడ వారికి కావలసినవి లేక, వారికి నాలిక పీకేస్తుంది అంటారు చూడండి. నాలిక పీకేస్తుంది అంటారే, ఎప్పటి నుంచో వారికి ఇష్టమైంది తినకుండా 1 నెల 2 నెలలు గ్యాప్ వచ్చింది అనుకో, నాలిక పీకేస్తుంది అంటారు. అలాగే వీరికి పీకేసి సొమ్మసిల్లిపోయారు. అంతే తప్ప దేవుడు వీళ్ళని అరణ్యాన్ని తీసుకొచ్చి చంపేస్తాడా? వాడిని తీసుకొచ్చింది ఎందుకు? బానిసత్వం నుంచి విడిపించి స్వేచ్ఛగా కనానులో అబ్రహాము సంతానం సంతోషంగా ఉండటానికి. సంతోషకరమైన జీవితాన్ని దేవుడు ఇచ్చే లోపే సనుక్కుంటూ మొదలుపెట్టారు. అన్నీ వీరు అనుకున్నట్టు జరగాలని ప్రయత్నాలు చేస్తున్నారు. దేవుని యొక్క చిత్తం నెరవేర్చబడాలి, కానీ మనుషుల చిత్తాన్ని దేవుడు తీసుకుంటాడు పరిగణలోకి. ఏది మేలో దేవునికి తెలుసు, కానీ వీళ్ళు చెప్తున్నారు దేవునికి ఏది మేలో. మీరు అక్కడి నుంచి తీసుకురావడం
మేలు కాదని చెబుతున్నారు. అంటే ఏది మేలో కూడా దేవునికి సలహాలు వీళ్ళే ఇస్తున్నారు. చూడండి 6వ వచనం, ఈ మన్నా కాక మా కన్నుల ఎదుట మరి ఏమీ లేదని చెప్పుకొనిరి. తెలుసు అనుకుంటా ఇంకో కారణం ఏంటి, మాంసం గుర్తు రావడమే కాదు, ఈ మన్నా తప్ప మా కన్నుల ఎదుట ఏమీ లేదని చెప్పుకున్నారంట. ఏం లేదు. మన్నా వారికి ఎట్టుందంటే అదొక జిగురులాగా, చెట్టుకుండే జిగురు ఎలా ఉంటుంది చప్పగా, అలా చప్పగా ఉంటుంది మన్నా. చప్పకున్నా కానీ ఆరోగ్యంగానే ఉంటారు. వీరికి కావాల్సిన ఆరోగ్యం కాదు, వ్యసనం. అర్థమవుతుందా? ఇప్పుడు ఒక మాంసం అనేది ఒక వ్యక్తికి వ్యసనం అయింది అనుకోండి. వ్యసనం అంటే ఏంటి? ఇంకా తినకుండా ఉండలేరు. చాలామంది వ్యసనం అంటే తాగుడు అనుకుంటారేమో. తాగుడే కాదు, మాంసం లేకపోయినా కానీ పిచ్చెక్కిపోయింది కొంతమందికి, మాంసం తినే అలవాటు. మిగతా కూరగాయలని ఇదంతా చెత్తా చెదారం అంటారు కూడా, వాటిని దూషిస్తారు. ఏంటి చెత్తా చెదారం? ఈ పశువులు వేసే గడ్డి అని కూడా అంటారు. అంతగా వ్యసనానికి గురవుతారు మాంసానికి. అర్థమవుతుందా? అలా వ్యసనానికి గురయ్యారు. వీరికి నాలుక పీకేస్తుంది, నాలుక. దానివల్ల వీరి యొక్క శరీరాన్ని సంతృప్తి పరచుకోవటం కోసం ఎవరు ఎదిరిస్తున్నారు? దేవుడిని ఎదిరిస్తున్నారు. దేవుడు నియమించిన మోషేని కూడా వీరు ఎదిరిస్తున్నారు. దేవుడు ఊరుకోలేదు. నాణ్యమైన జీవితాన్ని దేవుడు ఇస్తుంటే వీరు దేవుడి కోసం ఉల్లిపాయలు మర్చిపోలేకపోతున్నారు. ఏం మర్చిపోలేకపోతున్నారు? దోసకాయలు మర్చిపోలేకపోతున్నారు, కూరాకులు మర్చిపోలేకపోతున్నారంట. వీళ్ళు దేవుడిని ప్రేమించేవారు. ఏ త్యాగం చేయరంట, దేవుడి కోసం ఏవి వదులుకోరంట. అన్నీ కావాలి, కానీ ఏం కావాలి? వాళ్ళు తెలియని ప్రపంచ దేశం కావాలి. దేవుడు ఒప్పుకుంటాడా? ఒప్పుకోడు. చూడండి 7వ వచనం, ఆ మన్నా కొత్తిమీర గింజల వలె ఉండెను. కొత్తిమీర గింజలు ఎలా ఉంటాయో అలా ఉండేవి. చూపునకు అది బోళం వలె ఉండెను. జనులు తిరుగుచు దానిని కూర్చుకొని తిరగట విసిరి లేక రోట దంచి పెనం మీద కాల్చి రొట్టెలు చేసిరి. చెప్పాయి కింద నేను దాన్ని పిండి చేసుకొని, తిరగలు తెలుసుగా మనకి, ఒక 20 years బ్యాక్ కూడా అందరిలో ఉండేవి తిరగలే, తిప్పేవాళ్ళు. అలా పిండి చేసుకునేవాళ్ళు. దాని రుచి క్రొత్త నూనె రుచి వలె ఉండెను. నూనె ఎలా ఉంటుంది? చప్పగా ఉంటుంది కదా, అలా ఉండేది. డైలీ మాంసం తినేవాళ్ళు, చేపలు తినే వాళ్ళకి చప్పగా ఉంటుందంటే తట్టుకోగలరు వీళ్ళు? ఎవరు తట్టుకోగలరు? దేవుణ్ణి ప్రేమించే వాళ్ళకి సాధ్యం. దేవుణ్ణి ప్రేమించే వాళ్ళకి సాధ్యం. ఏ త్యాగమైనా చేస్తారు దేవుని కోసం. వీరికి దేవుని పట్ల కృతజ్ఞత లేదు కదా, కృతజ్ఞత లేదు. వీరు రుచి లేని నూనె వలె ఉంది అని సనుక్కుంటున్నారు. రాత్రి అందు మంచు పాలెం మీద కురిసినప్పుడు, మంచు కురిసిద్ది రాత్రిపూట, కురిసినప్పుడు ఆ మన్న దాని వెంటనే పడెను. జనులు తమ తమ కుటుంబములలో ఎవరి గుడారపు ద్వారం వద్ద వారు ఏడవగా మోషే వినును. యెహోవా కోపం బహుగా రగులుకొనెను. మన్నా గురించి కూడా చెప్పాడు. మన్నా ముందు మంచు పడిన తర్వాత మన్నా పడితే మట్టిలో కలిసిద్ది. అది మంచు ఏం చేసిద్ది? మన్నాని ప్రొటెక్ట్ చేసిద్ది. అర్థమవుతుందా? పొడి నేల మీద పడితే ఎలా ఉంటుంది, మంచు పడ్డ తర్వాత పడితే ఎలా ఉంటుంది. అందుకని దేవుడు మంచు పడ్డప్పుడు మంచుతో పాటు కురిపించేవాడు. అది చూడండి, కోపం దేవుడి కోపం బహుగా రగులుకొనెను. వారు ఏడ్చుట మోషే దృష్టికిని చెడ్డదిగా నుండెను. మోషేకి అర్థమైపోయింది వీళ్ళు ఏడుస్తుంది దేవుడు మా పట్ల చేసిన మేలులు అని ఆడవట్ల. ఐగుప్తు దేశం నుంచి దేవుడు మమ్మల్ని విడిపించాడు, క్రూరమైన ఐగుప్తు దేశపు సైన్యం నుంచి దేవుడు మమ్మల్ని విడిపించాడు అద్భుతకరంగా ఆశ్చర్యక్రియలతో అని దేవుడు చేసిన మేలులు కాదు వీళ్ళు ఏడుస్తుంది. దేని గురించి ఏడుస్తున్నారు? ఏడుపుల్లో రకాలు ఉంటాయి. మారు మనసు పొంది ఏడ్చే వాళ్ళు ఉంటారు, దేవుడు చేసిన మేలులు గుర్తుకొచ్చి ఏడ్చే వాళ్ళు ఉంటారు. వీళ్ళు ఏడుస్తున్నందుకు కాదు, విచిత్రంగా దేనికోసం? మాంసం కోసం ఏడుస్తున్నారు. గుర్తుకొస్తున్నాయి అంట, ఉల్లిపాయలు, దోసకాయలు, మాంసం గుర్తుకొస్తుందంట. అంటే వీళ్ళు శారీరకంగా ఐగుప్తు దేశాన్ని విడిచిపెట్టారు కానీ మానసికంగా విడిచిపెట్టాల ఐగుప్తు దేశాన్ని. అర్థమవుతుందా? మనం అప్పుడప్పుడు అంటాం, అరే వీడు ఇక్కడ ఉన్నాడే కానీ వీడి మనసు అంతా ఎక్కడో ఉందంటారు. గుర్తుందా? ఒక బొమ్మలాగా ఉన్నాడు అంతే, మనసు ఇక్కడ లేదు, ఎక్కడో ఉందంటారు. దేవునికి ఇవ్వాల్సింది శరీరం కాదు, హృదయం, మనస్సు. శరీరం కంట్రోల్లో ఉండాలి, హృదయం మనసు కూడా దేవునికి ఇవ్వాలి. అది ప్రేమించటం అంటే.
మనసు దేవునికి ఇచ్చేసేయాలి. మనసు దేవునికి ఇష్టానుసారమైన మనసును మనం అలవాటు చేసుకోవాలి. వీళ్ళు దేవుని ప్రేమించట్లేదు కదా, ఏం చేస్తున్నారు? ఏడుస్తున్నారు. ఏడుస్తుంటే మోషేకి చాలా బాధ వేస్తుంది. వీరి యొక్క ఏడుపుకి ఒక అర్థం ఏమీ లేదు. దీనికోసం ఏడవటం ఏంటని మోషే దృష్టికి చాలా చెడ్డదిగా ఉంది. వాళ్ళు ఏడుస్తుంటే వీళ్ళు చేస్తున్న పాపం, వీరు ఏడుస్తుంది మాంసం కోసం అని చెప్పి మోషేకి చాలా బాధ వేస్తుంది, చాలా చెడ్డగా ఉంది. ఇప్పుడు మీరు ఒక వ్యక్తిని పాపం చేయమని చెప్పి ఏడిస్తే ఎలా ఉంటుంది మీకు? మీరు దేని గురించి ఏడవాలి? నువ్వు అది మానుకో ఇది మానుకో అని ఏడిస్తే అర్థం ఉంది. మంచి చెడ్డలు నేర్పిస్తూ ఏడవచ్చు. అలా కాకుండా ఒక వ్యక్తిని నువ్వు పాడైపోరా, దయచేసి పాడైపోరా అని ఏడుస్తారా? అర్థం ఉందా దానికి? వీళ్ళు దేవుని ఎడల సనుక్కుంటూ మాంసం గుర్తుకొచ్చి ఏడుస్తున్నారంట. మాంసం గురించి ఏడవటం ఏంటి? అలా బానిసలు అయిపోయారు. మనం కూడా అంతే. క్రీస్తులోకి వచ్చిన తర్వాత గత జీవితపు జ్ఞాపకాలు గుర్తుకొస్తూ ఉంటాయి. కానీ క్రీస్తు నిమిత్తం ఏం చేయాలి? వాటిని చెరపట్టాలి. అంటే ఏం చేయాలి? వాటిని మన జీవితాల్లోకి రాకుండా చేసుకోవాలి. దేవునికి ఇష్టం లేనివి చెప్తున్నాం. దేవునికి ఇష్టము లేనివి క్రీస్తులోకి వచ్చిన తర్వాత ఏం చేయాలి? వాటిని మానుకోవాలి తప్ప అయినా గుర్తుకొస్తున్నాయి, నాకు మళ్ళీ వెనక్కి వెళ్ళాలనిపిస్తుంది, పొరపాటున వచ్చాను సంఘంలోకి, పొరపాటున బాప్తిసం తీసుకున్నాను, అనవసరంగా తీసుకున్నాను, చక్కగా నేను ఆ యొక్క బానిసత్వం అంటే ఏంటి? వాళ్ళేమో ఐగుప్తు బానిసత్వం, మనం ఏ బానిసత్వం అంటాం? పాప బానిసత్వం. ఆ పాప బానిసత్వంలోనే ఉంటే బాగుండు, నేను స్వేచ్ఛగా పాపం చేసుకుంటూ ఎలాగంటే అలా జీవించేవాడిని. ఇప్పుడు చూడు, నేను బానిసత్వం నుంచి క్రీస్తులోకి వచ్చిన తర్వాత అలాగుండాలి, ఇలాగుండాలి, అది చేయకూడదు, ఇది చేయకూడదు, ఇవన్నీ వాక్యం హెచ్చరిస్తూ ఉంటుంది. ఏమనిపించింది? లోబడే వాళ్ళకేమో జుంటితేనిలాగా ఉంటుంది వాక్యం. మరలా పాపపు జీవితాన్ని జ్ఞాపకం చేసుకొని మరలా వెనక్కి వెళ్తే బాగుండు, నేను అనవసరంగా పొరపాటుని క్రీస్తులోకి వచ్చిన అనిపించిన వారికి హెచ్చరికలు ఎలాగుంటాయి? ముళ్ళ పానుపులాగా, ముళ్ళ సింహాసనంలాగా ఉంటుంది. కూర్చోబుద్ది అయిద్దా? ఇశ్రాయేల్ చేస్తుంది అదే. అక్కడ బానిసత్వంలో ఉంటే బాగుండు అనుకుంటున్నారు. మర్చిపోయాను, బానిసత్వం గురించి కాదు వీళ్ళు బాధపడుతుంది. బానిసత్వం గుర్తులేదు వీళ్ళకి, ఆహారం గురించి. ఉల్లిగడ్డలు దోసకాయలంట ఎంత విలువైనయో, చేపలంట, మాంసం అంట. మరి దేవుడికి చాలా కష్టమే మరి అవి ఇవ్వటం, చాలా కష్టం కదా. దేవుడికి తన బిడ్డలకి ఇవ్వటం చాలా కష్టమైనయే కదా అవి. మాంసం, దోసకాయలు, ఉల్లిగడ్డలు చాలా కష్టమే. బండలో నుంచి నీళ్ళు వస్తున్నాయి, సముద్రం దారిచ్చింది, అర్థమవుతుందా? ఐగుప్తులను ఆపడానికి అగ్ని స్తంభాలు ఆపినాయి, అవునా? మేఘ స్తంభాలు వచ్చి నీడనిచ్చినాయి, కాళ్ళు వాయట్లేదు, వస్త్రాలు పాతకెళ్ళట్లేదు, ఇవన్నీ చూస్తున్నారు కానీ విశ్వాసం పెరగట్లేదు. ఇశ్రాయేలుకి విశ్వాసం అనేది పెరగట్లేదు. ఇటువంటి సమస్య మనలో కూడా ఉండిద్దా ఉండదా? దేవుడు చేసిన మేలు ఆ క్షణమే గుర్తుపెట్టుకొని ఒక 3-4 నెలలు పోయిన తర్వాత దేవుడు చేసిన మేలులే వేలు ఇంకేం గుర్తురావు. మరలా చేసిన తప్పే మళ్ళీ చేస్తాం. విసుగొస్తే ఏమంటాం? ఇశ్రాయేలు లాగానే, వారికి లాగానే అనవసరంగా నేను క్రీస్తులోకి వచ్చాననే థాట్ కూడా రావచ్చు.